గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో అధ్యయనోత్సవాలు, శ్రీవారికి జియ్యంగాళ్ల ప్రబంధ నీరాజనం. కపిలతీర్థంలో ఘనంగా పుష్కరిణి హారతి, కామాక్షి కపిలేశ్వరులకు వేడుకగా ఊంజల సేవ. జనవరి 7 నుండి ఆండాళ్ అమ్మవారికి నీరాటోత్సవాలు, తిరుపతిలో ఏర్పాట్లను పర్యవేక్షించిన శ్రీ గోవిందరాజస్వామివారు. రాజధాని అమరావతిలో పవిత్ర హారతులకు నివేదిక రూపొందించాలి. సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. టీటీడీ కళ్యాణ మండపాలపై సమగ్ర నివేదిక రూపొందించాలి. తిరుపతిలో అంతర్గత ఆడిట్పై సమీక్ష నిర్వహించిన టీటీడీ ఈవో. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలో రాపత్తు ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఏటా ధనుర్మాసంలో అత్యంత విశేషంగా భక్తుల సభరితంగా అధ్యయనోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని, శ్రీ విశ్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. అనంతరం రాపత్తు ఉత్సవాలలో భాగంగా నమ్మాళ్వార్లచే రచించబడిన తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధాన్ని టీటీడీ జియర్ స్వాములు, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు పారాయణం చేశారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్య వేళలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి పుష్కరిణి హారతి, ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని కపిలతీర్థంలో ప్రతి సోమవారం సాయంత్రం 5:30 నుండి 6 మధ్య ప్రదోష సమయంలో పుష్కరిణి హారతి నిర్వహిస్తున్నారు. అనంతరం అర్ధనారీశ్వరులకు ఊంజల సేవ మనోహరంగా జరిగింది. తిరుపతిలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ రమణీయతలతో అలరారుతోంది. కపిల మహర్షి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం. తిరుపతి నగరంలో ఎంతో పురాతన ఆలయంగా భాసిల్లుతున్న కపిలతీర్థంలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయానికి శ్రీవారి మాతృమూర్తి వకుళమాత విచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం జరగాలని ప్రార్థించినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. కపిలతీర్థంలోని పుష్కరిణి ఎంతో ప్రాచీనమైనది. 7 కొండల నుండి జాలువారే జలపాతాలతో కపిలతీర్థం నిత్యం
భక్తజన సందడిగా దర్శనమిస్తుంది. ఈ పవిత్ర జలపాతాలలో స్నానమాచరించి భక్తులు పునీతులవుతారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న కపిలతీర్థంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం ఊంజల సేవ నిర్వహించే ముందు సాయంత్రం 5:30 నుండి 6 గంటల మధ్యన ఈ పుష్కరిణి హారతిని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారిని పల్లకీపై కొలువు తీర్చి పట్టు పీతాంబరాలు స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు స్వామి అమ్మవార్లను తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు మహామంగళ హారతులు అందజేసి పుష్కరిణి హారతులను నిర్వహించారు. తిరిగి ఆలయంలోని ఊంజల మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువెళ్లి వేంచేపు చేశారు. అనంతరం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శివపార్వతులను అర్చకులు ఊయలలో వెంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల నమశివాయ స్మరణల నడుమ వేద పారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళకర నాదం సహితంగా ఆది దంపతులకు అర్చకులు రమణీయంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో సోమవారం సాయంత్రం కట్ట మీద ఉత్సవం సంప్రదాయ శోభితంగా జరిగింది. జనవరి 7 నుండి 13వ తేదీ వరకు గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి నీరాటోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవపేతంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతి నిత్యం ఆండాళ్ అమ్మవారు తెల్లవారుజామునే శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నుండి ఊరేగింపుగా రామచంద్ర పుష్కరిణి కట్టపై నెలవైన నీరాట మండపానికి వేంచేసి ఏకాంతంగా స్నపన తిరుమంజనం ఆస్థానం స్వీకరించి సాయంత్రం వేళ తిరిగి ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామి వారు తిరుచుపై వేంచేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా రామచంద్ర పుష్కరిణి కట్టపై ఉన్న నీరాడ మండపానికి చేరుకుని స్వయంగా శ్రీ ఆండాళ్ అమ్మవారి నీరాటోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ఆడవీధిలో ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామి వారు తిరిగి ఆలయానికి చేరుకున్నారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అమరావతిలో పవిత్ర హారతులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులకు సూచించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో టీటీడీ ఉన్నతాధికారులతో ఈవో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గంగానది తీరంలోని కాశీలో, ఉజ్జయినిలో నిర్వహిస్తున్న పవిత్ర హారతులతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ పవిత్ర హారతులు ఇస్తున్నారో టీటీడీ అధికారుల కమిటీ పరిశీలించి నివేదిక రూపొందించాలని కోరారు. వేదమంత్రోచ్చారణలు, దీపాల కాంతులు, ఘంటానాదాల మధ్య పవిత్ర హారతి కార్యక్రమం
భక్తులకు మరింత దైవానుభూతిని పెంచుతుందని టీటీడీ అధికారుల కమిటీ లోతుగా అధ్యయనం చేసి సమగ్ర నివేదిక రూపొందించాలన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల రాజధానులలో టీటీడీ శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు ఆయా చీఫ్ సెక్రటరీలకు ఉత్తరాలు రాశామని సదరు అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. గౌహతి, బెల్గాం ప్రాంతాల్లో భూ కేటాయింపులపై సంబంధిత అధికారులతో చర్చించాలన్నారు. ఈ నెలాఖరులో వేదపారాయణందారులకు, పోర్టు వర్కర్లకు వేర్వేరుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. టీటీడీ అనుబంధ ఆలయాలలో అవసరమైన సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలన్నారు. అలాగే అనుబంధ ఆలయాలలో అన్నప్రసాదాలు వితరణ చేసే దాతల పేర్లు ఎల్ఈడీ స్క్రీన్లలో డిస్ప్లే అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి అవసరమైన భూమి కోసం ఆయా జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. అదేవిధంగా విద్య, వైద్య, న్యాయ, ఫారెస్ట్, ఇంజనీరింగ్ విభాగాలలో జరుగుతున్న కార్యక్రమాలను ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సివి&ఎస్ఓ కేవి మురళీకృష్ణ, ఎఫ్ఏ&సిఏఓ బాలాజీ, సిఈ టీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. తిరుమల క్షేత్రంలో వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకునే భక్తులకు కోరినన్ని లడ్డూలను అందజేసే విధంగా టీటీడీ ముందస్తు ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశాల మేరకు లడ్డూ విక్రయశాలలో ప్రస్తుతం ఉన్న 51 కౌంటర్లతో పాటు మరో 6 కౌంటర్లను అదనంగా ఏర్పాటు చేసి భక్తులకు లడ్డూలను విక్రయిస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తులు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ఎంతో భక్తిగా స్వీకరిస్తారు. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా తిరుమల దివ్యక్షేత్రంలో అదనంగా లడ్డూలను తయారు చేసి భక్తులకు కోరినన్ని లడ్డూలను ఎంతో రుచిగా, శుచిగా టీటీడీ అందజేస్తోంది. తిరుమలలోని శ్రీవారి లడ్డూ విక్రయశాలలో 57 లడ్డూ కౌంటర్ల ద్వారా లడ్డూలను భక్తులకు విక్రయిస్తున్నారు. సాధారణ రోజుల్లో 51 కౌంటర్లు ఉండగా వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈ లడ్డూ కౌంటర్లను పరిశీలించి అదనంగా లడ్డూ కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా అప్పటికే ఉన్న 50 కౌంటర్లతో పాటు మరో 6 కౌంటర్లను అదనంగా ఏర్పాటు చేశారు. ఈ లడ్డూ కౌంటర్లలో ఆధార్ కార్డు కలిగిన సీనియర్ సిటిజన్స్ కు 2 కౌంటర్లు, దర్శనం టికెట్లు కలిగిన ప్రత్యేక ప్రతిభావంతులకు 2 కౌంటర్లు, దర్శనం టికెట్ లేదా ఆధార్ కార్డు ఉన్న చంటి పిల్లల తల్లిదండ్రులకు 2 కౌంటర్లు చొప్పున అదనంగా ప్రత్యేకంగా లడ్డూ కౌంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 57 కౌంటర్ల ద్వారా భక్తులకు నిరంతరాయంగా లడ్డూ విక్రయాలు జరుగుతున్నాయి. దర్శనం టికెట్ లేకపోయినా ఆధార్ కార్డుపై భక్తులకు లడ్డూలను విక్రయిస్తున్నారు. ఈ లడ్డూ కౌంటర్ ద్వారా భక్తులు ఎంతో సంతృప్తికరంగా శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించి ఆనందోత్సాహాలను వెలిబుచ్చుతున్నారు. ఈ నేపథ్యంలో లడ్డూ కౌంటర్ ద్వారా లడ్డూలను పొందిన భక్తులు ఎస్వీబీసీతో తమ మనోభావాలను పంచుకుంటూ ఎంతో రుచికరమైన, శుచికరమైన శ్రీవారి లడ్డూలను ఆనందంగా స్వీకరిస్తున్నామని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనాలకు చాలా అద్భుతంగా, చాలా మంచిగా అరేంజ్ చేశారు. ఎక్కడ చూసినా శుభ్రంగా. మేము ఎంతో టెన్షన్ పడ్డాము ఇక్కడికి వస్తే దర్శనాలు ఎంత ఇబ్బంది అవుతుందో, కానీ ఇక్కడ చాలా అంటే చాలా చాలా మంచిగా అనిపించింది. దర్శనం మంచిగా అయింది, పవిత్రంగా అయింది. దాంతోపాటు హ్యాండిక్యాప్డ్స్కు, సీనియర్ సిటిజన్స్కు, పెద్ద మనుషులకు సపరేట్ కౌంటర్ పెట్టిర్రు. ఇక్కడ లడ్డు కౌంటర్లు పెట్టిర్రు. కానీ మామూలుగా వచ్చిన దానికంటే కూడా చాలా ప్రశాంతంగా అయింది దర్శనం. ఈసారి వైకుంఠ ఏకాదశి దర్శనాలు దివ్యంగా, ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేసిర్రు. ఓం నమో వెంకటేశాయ. టీటీడీ వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. మాకు దర్శనంకి ఎట్లా అంటే ఎలాంటి అసౌకర్యం కలగకుండా చాలా ప్రశాంతంగా వైకుంఠ ఏకాదశి కార్యక్రమంలో ఎంత ప్రశాంతంగా, ఎంత నీట్గా, నార్మల్ డేస్ కంటే కూడా ఇప్పుడు అంత ప్రశాంతంగా దర్శనాలు, భోజనాలు, వాళ్ళకు కావాల్సిన పాలు, కాఫీ ప్రతిదీ అరేంజ్మెంట్ చేసినారు. టీటీడీ వాళ్ళకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. దీంతోపాటు వయోవృద్ధులకు ప్లస్ ఏంటంటే వికలాంగులకు లడ్డూ కౌంటర్ సపరేట్గా పెట్టినారు, చిన్నపిల్లలకి కూడా. ఇది వాళ్ళ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని టీటీడీ వారు ఇంత చక్కగా చేసినారంటే వాళ్ళందరికీ పాదాభివందనం చేయాల్సిందే. ఎందుకంటే ఈ టీటీడీ సంస్థకి ఎప్పుడు ఈ సేవలు ఇలాగే ఉండాలని చెప్పి నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నా పేరు మధు యాదవ్, నేను ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ధన్యవాదాలు. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశయ్య. వైకుంఠ దర్శనకి రావాలని ఇప్పటి నుంచో కలగన్నాము. ఈ రోజు మాకు తీరింది. ఎయిర్పోర్ట్లో అయితే చాలా చక్కగా చేశారు. దర్శనం అయితే చాలా ఎర్లీగా అయ్యింది. అలాగే లడ్డూ దగ్గర కానీ, వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో కానీ ఎక్కడ ఇటువంటి తోపులాడు కానీ ఏమీ లేకుండా అన్నప్రసాదాలు కూడా చక్కగా అరేంజ్ చేశారు. ఇంత చక్కని ఏర్పాటు చేసిన టీటీడీ దేవస్థానానికి వారికి మా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇలాంటి
అనుభవాలు భక్తులు మేము వెళ్ళి మరింకా చెప్తాము. చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. ఇంత చక్కగా శానిటేషన్ అయితేనేమి, దర్శన భాగ్యం అయితేనేమి, చాలా చక్కగా లడ్డూ ప్రసాదం కానీ ఎక్కడికెక్కడ ఏర్పాట్లు చేసి లడ్డూలో కూడా ఎక్కడ ఎటువంటి ఇది ఇబ్బంది లేకుండా చేయకుండా కౌంటర్లు పెట్టి ప్రతి భక్తుడికి హ్యాపీగా దర్శనం అయ్యేట్టుగా చేసినటువంటి టీటీడీ దేవస్థానానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. జై నమో వెంకటేశాయ. జై గోవింద, జై శ్రీమన్నారాయణ. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తరముఖ ద్వార దర్శనానికి ఏర్పాట్లు టీటీడీ వారు చాలా చక్కగా చేశారు. ఉత్తరముఖ ద్వార దర్శనం ఎప్పుడు కూడా ఇంత ప్రశాంతతగా జరగలేదు. ఒక క్రమ పద్ధతిలోని జరిపించారు. అలాగే శ్రీవారి సేవకులు కూడాను వాళ్ళు కూడా వాళ్ళ సహకారంతో చేసి అందరి భక్తులందరికీ కూడాను పంపించడం, జాగ్రత్తగా ఇచ్చేయడం చేశారు. అదేను కాక శ్రీవారికి ఇష్టమైన ప్రసాదమైన లడ్డూ ప్రసాదాన్ని మేము భక్తులందరూ కోరుకుంటారు. అటువంటి లడ్డూ ప్రసాదానికి కుమ్ములాడుకోకుండాను ఇటు వికలాంగులకి, చిన్నపిల్లలకి, వయోవృద్ధులకి అందరికీ కూడా సపరేట్ కౌంటర్ ఏర్పాటు చేశారు. మరియు మీద ఫ్లోర్లో, డౌన్ ఫ్లోర్లో అందరికీ కూడా అన్ని కౌంటర్లలో కూడాను అందరికీ ఒక టోకెన్ మీద మున్నెన్నడూ లేని విధంగా 10 లడ్డు ప్రతి ఒక్కరికి కావలసినగా అప్పచెప్తున్నట్టు ఇచ్చారు. అదేను కాక లడ్డూ ప్రసాదం అనేది మునుపటి కన్నా చాలా బాగుంది. ఇదివరలోని లడ్డూ ప్రసాదం అనేసరికి ఎంత దీనిగా ఉండాలో ఇప్పుడు లడ్డూ ప్రసాదం అనేసరికి ప్రతి ఒక్క భక్తుడు 10-20 వేసి లడ్డూలు స్వామివారి ప్రసాదం కింద తీసుకెళ్తున్నారు. అలాగనే ప్రతి భక్తునికి కూడాను కాటేజ్ సదుపాయాలు, గృహ సదుపాయాలు, అలాగనే తరిగొండ వెంగమాంబలో కూడాను అన్నప్రసాద కార్యక్రమము చాలా పుష్కలంగా రుచి శుచులతో జరిపించారు. కొత్త చైర్మన్ గారు అయిన బిఆర్ నాయుడు గారు ఒక వడ కూడాను ఏర్పాటు చేశారు. వడ, కర్రీసు, రసం, సాంబారు, మజ్జిగ, రైసు, ముఖ్యంగా రైసు చాలా మెత్తదనంతో అందరూ తినేటట్లు ఆహారాన్ని వండించి భక్తులకి పంచిపెట్టారు. ఈ విధంగా టీటీడీ వారు చేస్తున్న సౌకర్యాలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను శ్రీరామచంద్రమూర్తి పార్వతీపురం నుండి వచ్చానండి. జై గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ సంవత్సరము ముక్కోడి ఏకాదశి పర్వదినం మొదలుకొని గత 8 రోజుల నుంచి కూడా స్వామివారికి భక్తులు, అనంత కోటి భక్తులందరూ కూడా వైకుంఠ ద్వార దర్శనానికి కలిగించారు దేవస్థానం వారు. వారికి సదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వైకుంఠ ద్వార దర్శనాల్లో బ్రహ్మోత్సవాల్లో ప్రసాదాలు కానీ, అన్న ప్రసాదాలు కానీ, అల్పాహారం కానీ, కాఫీ, టీలు కానీ అందరికీ పాలు సమృద్ధిగా అందరికీ కూడా శ్రీవారి సేవకులతో పంచిపెడుతూ అందరికీ కూడా ఎటువంటి లోటు లేకుండా అందరికీ ప్రశాంతంగా దర్శన భాగ్యం కలిగించి వచ్చిన వాళ్ళందరూ కూడా లాకర్లు కానీ, కాటేజీ కానీ, అకామిడేషన్ విషయంలో కూడా ఎటువంటి పొరపాట్లు లేకుండా నేను కేవలం 5:30 గంటల్లో దర్శనం చేసుకొచ్చాను ఫ్రీ దర్శనంలో. ఇది 3వ రావడం. ఈ 3 సార్లు ఈ సంవత్సరం అంత ప్రశాంతంగా దర్శనం చేసుకుంది ఎప్పుడూ లేదు. కేవలం 4:30-5 గంటలు, ఉదయం 9 గంటలకి దూరంలోకి వచ్చాం. ఇప్పుడు 2:30కి బయటకు వచ్చాం. కానీ విశేషమైన చాలా స్పందన బాగుంది. కమిటీ వాళ్ళు కానీ, దేవస్థానం వారు కానీ, సేవకులు కానీ, సిబ్బందులు కానీ చాలా విపరీతమైన కష్టపడుతున్నారు, చాలా సేవ చేస్తున్నారు. ఇటువంటి సేవ మరి ఎప్పుడూ రాదు, దొరకదు. ఇలాగే ముందు ముందు కూడా భక్తులకి సేవ చేయాలని అన్నప్రసాదాలు కానీ, అల్పాహారం కానీ, పాలు కానీ, పిల్లలకి లడ్డు కౌంటర్ కానీ ఎనలేని సేవ చేశారు దేవస్థానం వాళ్ళు. ఇటువంటి సేవలు ముందు ముందు ఇంకా అభివృద్ధి చెందాలని ఆ స్వామివారు వేడుకుంటూ మళ్ళా పరమదర్శన భాగ్యంగా కలగాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. నమో వెంకటేశాయ. ఈసారి అంత భక్తులు రద్దీ, అంత నీట్గా, అంత సేవలు ఎక్సలెంట్గా చేశారు. ఎప్పుడూ లేదు. ఈ 4 సంవత్సరాలకు గాను అన్నదాన కాడ కానీ, ఒక లడ్డు కౌంటర్ల కాడ కానీ, అన్నప్రసాదాల కాడ కానీ ఏది కూడా సరే ఎక్సలెంట్గా ఇది. తెల్లారి 5:30కి కీలోకి వచ్చాము, 11 గంటలకంతా దర్శనం అయిపోయి బయట వచ్చేసాము. ఈసారి అంత రద్దీ ఉన్నా కూడా సరే ఎక్కడ కూడా సరే ఒక్క లోటుపాటు లేకుండా ఎక్సలెంట్గా చేశారు. టీటీడీ సిబ్బందికి కానీ అందరికీ ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. దేశంలోని వివిధ ప్రాంతాలలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన టీటీడీ కళ్యాణ మండపాల నిర్వహణపై సమగ్ర నివేదికను రూపొందించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన
అంతర్గత ఆడిట్ సమావేశంలో ఆయన సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టీటీడీ కళ్యాణ మండపాలు ఆదరణలో ఎన్ని ఉన్నాయి, ఆదరణలో లేనివి ఎన్ని, ఆధునీకరించబడినవి ఎన్ని తదితర స్థితిగతులు భక్తుల సౌకర్యవంతంగా వినియోగించుకోవడానికి సమగ్ర విధానాన్ని రూపొందించి టీటీడీ పాలక మండలికి నివేదించాలని తిరుపతి జేఈఓను ఆదేశించారు. టీటీడీ ఆలయాలలోని తిరువాభరణ రిజిస్టర్లను డిజిటలైజ్ చేసి డాక్యుమెంట్ను రూపొందించాలన్నారు. అలాగే టీటీడీలోని అన్ని విభాగాలలోనూ మౌలిక వసతులకు సంబంధించిన టూల్స్ అండ్ ప్లానింగ్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచించారు. తిరుమల తిరుపతిలోని వసతి గృహంలో FMSకు సంబంధించి ఇప్పటికే ఉన్న యాప్ను భక్తులకు మరింతగా అందుబాటులోకి తీసుకురావాలని ఈవో ఆదేశించారు. భక్తులకు ఈ యాప్ను సులభంగా డౌన్లోడ్ చేసుకునేలా QR కోడ్ను ఏర్పాటు చేసి తమ అభిప్రాయాలను స్వయంగా నమోదు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. టీటీడీ వసతి గృహాలలో ఫెసిలిటీ మేనేజ్మెంట్ సేవలను మరింత మెరుగుపరిచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. టీటీడీ భూములు, స్థలాలు, ఇతర ఆస్తులపై స్థిరమైన మరియు ఖచ్చితమైన రికార్డులు రూపొందించేందుకు నిపుణుల సహకారం తీసుకోవాలని, అనుబంధ ఆలయాలలో భక్తులకు దర్శన టికెట్లు, ఆర్జిత సేవలలో పాల్గొనే భక్తులకు బహుమానాల జారీ కొరకు టికెట్ స్కానింగ్ సదుపాయాలు కల్పించాలన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో గుత్తేదారులకు సకాలంలో చెల్లింపులు చేపట్టాలని, టీటీడీ వేద పాఠశాలలో బోధనా సిబ్బందిని భర్తీ చేయాలని, అటవీ విభాగంలో ఇంకనూ పూర్తి కాని పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే టీటీడీ ఆలయాలు, వసతి గృహాలలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఈవో సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, CV&SO KV మురళీకృష్ణ, FA అండ్ CAO బాలాజీ, CE TV సత్యనారాయణ తదితరుల అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని టీటీడీ అదనపు ఈవో CH వెంకయ్య చౌదరి తెలియజేశారు. సోమవారం సాయంత్రం SVBCతో అదనపు ఈవో ప్రత్యేకంగా మాట్లాడారు. తిరుమలకు చేరుకున్న భక్తులకు ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా సంతృప్తికరమైన సేవలు అందిస్తున్నారని, AI బేస్డ్ టెక్నాలజీ ద్వారా భక్తులకు సాధ్యమైనంత మేర త్వరితగతిన దర్శనం చేయించడానికి కృషి చేస్తున్నామని, భక్తులు కూడా ఎంతో సంయమనంతో టీటీడీకి సహకరిస్తూ శ్రీవారిని దర్శించుకుంటున్నారని పేర్కొన్నారు. అలాగే తిరుమలకు విచ్చేసిన భక్తులందరికీ లడ్డూ ప్రసాదం అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ద్వార దర్శనం ఈరోజు 7వ రోజుకు చేరుకుంది. ఈ 6 రోజులు చాలా దిగ్విజయంతంగా, 7వ రోజు కూడా చాలా దిగ్విజయంతంగా భక్తులు లార్జ్ స్కేల్లో వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. భక్తులకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా మనం అనుకున్న ప్లాన్ ప్రకారం దర్శనం చేపించడం జరుగుతుంది. ఈరోజు దర్శనం కూడా ఎక్కడా కూడా 8 to 10 అవర్స్ మధ్యలో మాత్రమే వాళ్ళకి వెయిటింగ్ అవర్స్ ఉంటుంది సర్వదర్శనంలో. సో ఈ సంవత్సరం మనం చేసిన ప్లాన్ ప్రకారం సాటర్డే, సండే 12 అవర్స్ పట్టింది. మండే ఈరోజు 8 to 10 అవర్స్లో దర్శనం చేయించడం జరుగుతుంది. క్యూ లైన్ కూడా నిరంతరం కూడా మూమెంట్ ఉంది, ఎక్కడా కూడా స్టాగ్నేషన్ లేకుండా మూమెంట్ తోటి నడపడం జరుగుతుంది. గంటకి దాదాపు 4300 నుంచి 450 వరకు దర్శనం చేసుకోవటం జరుగుతుంది. అలానే ఎప్పటికప్పుడే క్యూ లైన్లో ఉంచి కంపార్ట్మెంట్లో ఫిల్ చేసుకుంటూ కంపార్ట్మెంట్లో ఎప్పటికప్పుడే ఎంతవరకు ఉండాలి, ఏ ప్రెజర్లో మాత్రమే ఉండాలి అనేది చూసుకొని దర్శనానికి రిలీజ్ చేయటం జరుగుతుంది. నిన్న సండే ఆల్మోస్ట్ 85,000 మందికి దర్శనం చేయటం జరిగింది. ఈరోజు కూడా దాదాపు 80 నుంచి 85,000 మధ్యలో దర్శనం చేసుకోవటం జరుగుతుంది. సామాన్య భక్తులు లార్జ్ స్కేల్ చాలా పెద్ద మొత్తంలో ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకునే అవకాశం ఈ సంవత్సరం దొరికింది. సో కంపేర్ టు లాస్ట్ ఇయర్ లేకపోతే అంతకుముందు ఇయర్తో కూడా పోలిస్తే 23-24 అన్ని పారామీటర్స్ కూడా చాలా పెద్ద మొత్తంలో చాలా పాజిటివ్గా కూడా పారామీటర్స్ ఈ సందర్భంగా ఉన్నవి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే మీకు తెలుసు సాటర్డే కూడా దాదాపు 89,000 మంది దర్శనం చేసుకోవడం జరిగింది. అలానే లాస్ట్ ఫ్రైడే కూడా 83,000 మందిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇంకా 3 రోజులు ఉన్నాయి. 3 రోజులు కూడా ఆఫీసర్స్ అందరూ కూడా అలర్ట్గా ఉండి భక్తులకు ఏ రకంగా ఇబ్బంది లేకుండా, వాళ్ళ సేవలకు కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా దర్శన ఏర్పాట్లు చేయటం జరిగింది. భక్తులు కూడా చాలా సంయమనంతో, భక్తిభావంతో అడ్మినిస్ట్రేషన్కి కోఆపరేటివ్ చేసుకుంటూ దర్శనం చేసుకోవటం జరుగుతుంది. అలానే లడ్డూ కౌంటర్లో కూడా మనం చాలా అడిషనల్గా మనం కొన్ని కౌంటర్స్ పెట్టాము. దాదాపు 6 కౌంటర్స్ అడిషనల్గా పెట్టాము బయట. ఈ అడిషనల్ కౌంటర్స్ ఎప్పుడు కూడా చిన్నపిల్లలకి, తల్లిదండ్రులకు కానీ, అలానే వృద్ధులకు కానీ, అలానే
కొన్ని ఫిజికల్గా ఛాలెంజ్డ్ పీపుల్కి కానీ సపరేట్గా పెట్టడం వల్ల నిన్న తనిఖీ చేసినప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఒక్కొక్క కౌంటర్లో దాదాపు 1500 ఎంట్రీస్ ఉన్నాయి. అంటే దాదాపు చాలా వరకు ఉపయోగపడి 56 కౌంటర్లతో పాటు ఈ 6 కౌంటర్లు కూడా అడిషనల్గా ఉండటం వల్ల ఎక్కడ కూడా ప్రెజర్ పాయింట్ లేకుండా లడ్డు కౌంటర్లో దాదాపు ఎవ్రీడే మోర్ దాన్ 4 లక్షలు, కొన్ని సాటర్డేస్ అంటే దాదాపు 5 లక్షల దాకా సేల్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా లడ్డు దగ్గర కాంప్లెక్స్లో అన్ని కౌంటర్స్ కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. అందరూ కూడా చాలా ఎఫెక్టివ్గా క్యూ లైన్లో జనాలు క్యూ లైన్ లేకుండా ఎప్పటికప్పుడే వచ్చిన వాళ్ళకి లడ్డూని ఇవ్వడం జరుగుతుంది. అలానే కియోస్కోలు కూడా ఎప్పటికప్పుడే వాడుకోవటం వల్ల ఎక్కడా కూడా లడ్డూ కౌంటర్లో కూడా ఎక్కడా ప్రెజర్ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే పైన కౌంటర్స్ని కూడా ఈసారి చాలా సమర్థవంతంగా వాడుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా కింద ఫ్లోర్లో బిజీగా ఉంటుంది, ఈసారి ప్రత్యేక ప్రణాళిక ద్వారా పై కౌంటర్స్ కూడా బిజీగా ఉండేటట్టు చేయటం జరిగింది. సో ఓవరాల్గా శానిటేషన్ కానీ మిగతా సర్వీసెస్ కానీ స్పాన్సరింగ్లో కానీ 11 కళ్యాణ కట్ల ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా నిరంతరం కూడా అందరూ కూడా అలర్ట్గా ఉండి ఎప్పటికప్పుడు స్పాన్సరింగ్లో కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవటం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే శానిటేషన్ కానీ అన్నప్రసాదాలు ఎప్పటికప్పుడు కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ప్రిపరేషన్ కాంచి ట్రాన్స్పోర్టేషన్ నుంచి సర్వింగ్ దాకా కూడా ఎక్కడ కూడా ఏమి ఇబ్బందులు లేవు. సో ఫీడ్బ్యాక్ సిస్టమ్ కూడా చాలా పాజిటివ్గా వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో భక్తులు కూడా ఎక్కడా కూడా స్టాగ్నేషన్ లేకుండా క్యూ మూమెంట్ ఎప్పటికప్పుడే మూమెంట్ ఉండటం వల్ల భక్తుల యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా చాలా బాగుంది. సో ఇది మరొక 3 రోజులు కూడా కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతర అగ్రహారంలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ధనుర్మాస కైంకర్యాలు ఉత్సవ శోభితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వారికి పుష్పయాగ క్రతువు ఆగముక్తంగా జరిగింది. విశాలమైన వేదికపై సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణతో కొలువుదీర్చిన అర్చకులు షోడశోప కైంకర్యాలతో సేవించారు. అనంతరం భక్తులు సంకల్ప పూజలతో సామూహిక పుష్పార్చనలు చేయగా అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ పలు రకాల సుగంధ భరిత పుష్పాలతో సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వారికి పుష్పయాగ మహోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. రాముడీతడు లోకాభిరాముడీతడు, రాముడీతడు లోకాభిరాముడీతడు, కామించిన విభీషణు కాచిన వాడీతడు, రాముడీతడు లోకాభిరాము. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరులో మార్కెట్ వద్ద నిలవైన శ్రీకృష్ణ విలాస సభ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ధనుర్మాస పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణలతో ప్రత్యేక ఆరాధనలను నిర్వహించారు. ముందుగా తిరుపావై పాసురంతో స్వామివారిని మేల్కొల్పిన అర్చకులు నిత్య పూజలను పూర్తి చేశారు. అనంతరం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారిని పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, బంగారు ఆభరణాలు, కస్తూరి, శ్రీ చందనాది మంగళ ద్రవ్యాలతో సుందరంగా కొలువుతీర్చి పంచమహా నీరాజన సమర్పణ గావించారు.
జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నెలవైన శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలకు టీటీడీ పాలక మండలి తీపి కబురును అందించింది. ప్రస్తుతం ఉన్న 2100 హాస్టల్ సీట్లతో పాటు అదనంగా విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మరో 270 హాస్టల్ సీట్లను మంజూరు చేస్తూ ఇటీవల టీటీడీ పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలక మండలి తీర్మానించింది. శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారి పేరిట ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో నెలవైన శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులకు టీటీడీ పాలక మండలి తీపి కబురును అందించింది. విద్యార్థినులకు మరింతగా వసతి సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది. 1952లో ప్రారంభమైన శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల విద్యా సుగంధిగా విరాజిల్లుతూ లక్షలాది మంది విద్యార్థినులకు ఉన్నత విద్యను కల్పించి బాసటగా నిలిచింది. గత 73 సంవత్సరాలుగా ఇక్కడ చదువుకున్న విద్యార్థినులు ప్రపంచంలోని వివిధ దేశాల్లో విభిన్న రంగాలలో రాణించి కళాశాలకు ఎంతో కీర్తి ప్రతిష్టలను ఆపాదించి పెట్టారు. కళాశాల అభివృద్ధికి టీటీడీ పాలక మండలి ఉన్నతాధికారులతో పాటు ప్రిన్సిపాల్లుగా పనిచేసిన వారు ఎంతో నిబద్ధతతో అంకిత భావంతో విద్యాబుద్ధులు నేర్పటమే కాకుండా వారి సంక్షేమానికి అగ్ర ప్రాధాన్యత ఇచ్చారు. 35 మంది విద్యార్థినులు 8 మంది అధ్యాపకులతో ప్రారంభమైన ఈ కళాశాలలో నేడు 3106 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో 2100 మంది హాస్టల్ వసతి పొందుతూ విద్యను అభ్యసిస్తుండగా 1006 మంది విద్యార్థినులు డే స్కాలర్స్ గా తరగతులకు హాజరవుతున్నారు. నేడు శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల 27 విభాగాలతో ప్రతి ఏటా 95% ఉత్తీర్ణతతో అత్యుత్తమ విద్యా సంస్థగా విరాజిల్లుతోంది. కాలానుగుణంగా వారికి వచ్చే మార్కులకు అనుగుణంగా కోర్సుల్లోనూ సిలబస్సుల్లోనూ మార్పులను తీసుకువస్తూ విద్యార్థినులకు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేలా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ అమలు చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థినులు క్రీడలతో పాటు ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వంటి కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటూ ఎన్నో అవార్డులను పొందుతున్నారు. 2024-25 విద్యా సంవత్సరం శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల అటానమస్ కళాశాలగా రూపుదిద్దుకుంది. ఈ నేపథ్యంలో శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలకు అవసరమైన వసతులను కల్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రాధాన్యతను ఇస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం కళాశాలలో ఉన్న విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా 2025వ సంవత్సరం డిసెంబర్ 16వ తేదీ జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో అదనంగా మరో 270 హాస్టల్ సీట్లను పెంచాలని తీర్మానం చేశారు. దూర ప్రాంతాల నుండి కళాశాలలో విద్యను అభ్యసించడానికి విచ్చేసే విద్యార్థినులకు టీటీడీ నిర్ణయం ఎంతో ఆలంబనగా నిలుస్తోంది. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి నారాయణమ్మ మాట్లాడుతూ హాస్టల్ సీట్లను పెంచుతూ టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయం విద్యార్థినుల్లో సంతోషాన్ని నింపిందన్నారు. ఓం నమో వెంకటేశాయ. సాక్షాత్తు అఖిలాండ బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామిచే నడపబడే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థల్లో ఒకటైనటువంటి శ్రీ పద్మావతి ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల 1952వ సంవత్సరంలో ప్రారంభించబడింది. డిసెంబర్ 16వ తేదీన జరిగినటువంటి టీటీడీ బోర్డు సమావేశంలో శ్రీ పద్మావతి ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు 270 అదనపు హాస్టల్ సీట్ల సౌకర్యానికి ఆమోదం తెలపడమే కాకుండా 31 విద్యా సంస్థలకు అవసరమైనటువంటి కంప్యూటర్లను, డిజిటల్ క్లాస్ రూమ్లను, అదేవిధంగా సీసీ కెమెరాల అమర్పుకు ఆమోదం తెలిపినందుకు, ఇవే కాకుండా మాకు కావలసినటువంటి అదనపు సిబ్బందిని కూడా ఇస్తామనే ఆమోదాన్ని తెలిపినందుకు నా మనస్ఫూర్తిగా అందరికీ కూడా టీటీడీ బోర్డు మెంబర్స్ అందరికీ, మా ఈఓ గారికి, జేఓ గారికి ఇంకొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. అలాగే శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న పలువురు విద్యార్థినులు ఎస్వీబీసీతో మాట్లాడుతూ ఆడబిడ్డల చదువును దృష్టిలో ఉంచుకుని టీటీడీ సమున్నతమైన నిర్ణయం తీసుకుందని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
నా పేరు సి మల్లిక. నేను ఇక్కడ బీకామ్ జనరల్ చదువుతున్నాను. నేను నెల్లూరు డిస్టిక్ నుంచి వచ్చాను. మాది చాలా పేద కుటుంబం ఫ్యామిలీ. ఇక్కడ నాకు హాస్టల్ సీట్ జరగడం అనేది చాలా అదృష్టము. ఇక్కడ ఈ మధ్య చాలామందికి హాస్టల్ సీట్ లేవు. టీటీడీ వాళ్ళు హాస్టల్ సీట్ పెంచారు. దానివల్ల మా ప్రిన్సిపల్ మేడంకి, టీటీడీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. నా పేరు మౌనిష. నేను ఇక్కడ మన ఎస్పీడబ్ల్యూ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో BA చదువుతున్నాను. ఇక్కడ మొదటగా నేను వచ్చినప్పుడు హాస్టల్ సీట్లు చాలా లిమిటెడ్గా ఉన్నాయి. అప్పుడు నాకైతే దొరికింది, కానీ నా క్లాస్ వాళ్ళు, నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళకి చాలామందికి దొరకలేదు. బయట నుంచి 4000 పీజీలో అయితే ఎంతో పేదరికంగా, ఇప్పుడు మేము కూడా పేదరికమే. నాకు ఎంత సంతోషంగా ఉందంటే నాకు హాస్టల్ సీట్ వచ్చినందుకు. ఇక్కడే చదువుకుంటాం, చాలా సౌకర్యాలు ఉన్నాయి, చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే నా ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు టీటీడీ హాస్టల్ సీట్లు పెంచడం వల్ల నాకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా సంతోషంగా ఉంది. హాస్టల్ సీట్లు పెరిగాయి, ఎంతోమంది తల్లిదండ్రులకు మనశ్శాంతిగా నిద్రపడుతుందని ఆశిస్తూ నమస్కారం. నేను డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ టీటీడీ దేవస్థానంలో నాకు హాస్టల్ సీట్ వచ్చింది. మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది జాయిన్ అవ్వాలనుకున్నారు, కానీ వాళ్ళకి రాలేదు. సో ఇక్కడ ఫస్ట్ హాస్టల్ సీటు మెరిట్ బేస్డ్ మీద ఇవ్వడం జరిగింది. నాకు మెరిట్ ఎక్కువ రావడంతో ఫస్ట్ హాస్టల్ సీటు నాకు వచ్చింది, కానీ మిగతా వాళ్ళకు రాలేదు. అలా సఫర్ అవుతున్న పిల్లలకు కూడా ఇక్కడ హాస్టల్ సీటు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మన మేనేజ్మెంట్ వాళ్ళు ఇంకా కొంచెం హాస్టల్ సీట్లు పెంచడం జరిగింది. వాళ్ళు అలా హాస్టల్ సీట్ రాకపోవడంతో బయట పీజీలు అలా జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళ పేరెంట్స్ పేదవాళ్ళు అయ్యుండొచ్చు, కొంతమంది రిచ్ అయ్యుండొచ్చు, కానీ అందరూ చదువుకోవాలా, అందరినీ ఈక్వల్గా చూడాలా అనే ఉద్దేశంతో మన మేనేజ్మెంట్ వాళ్ళు హాస్టల్ సీట్లు పెంచడంతో అలా బయట చదువుకుంటున్న పిల్లలు కూడా మన హాస్టల్లోకి వచ్చి చదువుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఓం నమో వెంకటేశాయ. ఐఎమ్ శ్వేత ఫ్రమ్ బెంగళూరు, డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ. నేను మెరిట్ బేస్లో నాకు హాస్టల్ సీట్ వచ్చింది. హాస్టల్లో చదువుతున్నాను. చాలామంది మా ఫ్రెండ్స్కి హాస్టల్ సీట్ లేకుండా చాలా సఫర్ అవుతా ఉన్నారు. వాళ్ళు డే స్కాలర్స్ డైలీ బయటకు వెళ్ళి వస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది, పిల్ల సేఫ్గా ఉందా లేదా వాళ్ళ కూతురు అని చాలా భయపడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు మా టీటీడీ వాళ్ళు, మేనేజ్మెంట్ వాళ్ళు హాస్టల్ సీట్స్ పెంచారు. అందువల్ల వాళ్ళకు కూడా చాలా సేఫ్టీ వచ్చింది. వాళ్ళు హాస్టల్స్లో వస్తారు, ఇక్కడే ఫ్రీగా చదువుకుంటా టెన్షన్ లేకుండా. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో లోక కళ్యాణార్థం శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోని యాగమండపంలో సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, చక్ర తాల్వార్ తదితర దేవతామూర్తులను పుష్పశోభిత అలంకరణలతో ప్రత్యేకంగా కొలువుదీర్చి షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమక్రతువులో పాల్గొని దైవానుగ్రహానికి పాత్రులయ్యారు. అమ్మలగన్న అమ్మ పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఆరుద్ర నక్షత్ర మహోత్సవాలు పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా దుర్గమ్మ సన్నిధిలో శ్రీ నటరాజస్వామి, శ్రీ శివకామ సుందరి విఘ్నాధిపతి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా కొలువుదీర్చి అర్చనాది కైంకర్యాలను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా హోమ క్రతువులను పూర్తి గావించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం పార్నపల్లిలోని ఛాయా సన్యా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం ఘనంగా జరిగింది. ముందుగా మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, పరివార దేవతా మూర్తులకు అర్చకులు షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆపై సంకల్పపూర్వకంగా ఛాయా సన్యా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భైత ద్రవ్యాలతో వేదమంత్రోచ్చారణల నడుమ అభిషేకాలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు, పరివార మూర్తులకు సర్వాభరణ భూషితంగా అలంకరణలు జరిపి సూర్యాష్టక పఠనాదుల నడుమ అర్చనాది కైంకర్యాలను వేదోక్తంగా జరిపి కర్పూర నీరాజనాలు అందజేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గ మండలం వేపరాళ్ల గ్రామంలోని పురాతన శ్రీ తిమ్మక్క తల్లి ఆలయంలో అమ్మవారి జాతర ఘనంగా జరిగింది. ఏటా పుష్యమాసంలో అమ్మవారికి జాతర జరపడం ఈ ప్రాంతం ఆచారం. ఈ సందర్భంగా కోరిన కోరికలు తీర్చే తిమ్మక్క సన్నిధిలో తెల్లవారుజామునే అమ్మవారికి అభిషేకాది ఆరాధనలు పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తిమ్మరాజుపల్లిలో నెలవైన బొంతమడుగు శ్రీ తిమ్మరాయ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి రథోత్సవం భక్తజన సందరంగా జరిగింది. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా ఈ ఆలయంలో తిమ్మరాయ స్వామివారు కొలువు తీరి పూజలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత తిమ్మరాయ స్వామివారి ఉత్సవ మూర్తులను అర్చకులు సర్వ శుభప్రద అలంకరణలతో పుష్ప తోరణాలతో సిద్ధం చేసిన రథంపై ఆసీనులు గావించి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, కోలాట ప్రదర్శనల నడుమ ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు రథోత్సవం ఉత్సవ శోభితంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా ప్రకాశిస్తోంది. పరమ పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి మూలమూర్తులకు తెల్లవారుజామునే తిరుప్పావె పాసుల నివేదన మంగళకరంగా జరిపి దీపారాధనల వెలుగుల్లో మంగళహారతులను సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఊయలపై శ్రీ ఆండాళ్ అమ్మవారిని సర్వాభరణ భూషితంగా వెంచేపు చేసి తిరుప్పావె పాసుల పఠనం గావించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాలలో పాల్గొని ఆండాళ్ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని మధిర పట్టణంలో నెలవైన శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో స్వామివారికి పుష్పాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి సన్నిధిలో ఆరుద్రోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా సంకల్ప పూజలతో స్వామివారిని సేవించారు. ఆపై పలు రకాల ద్రవ్యాలతో భక్తుల సమక్షంలో అభిషేకం నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, భక్తుల పంచాక్షరి మంత్ర జపాదుల నడుమ శ్రీ మృత్యుంజయ స్వామివారికి పుష్పాభిషేకోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. అనేక మూర్తుల ఆదిదేవుడు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద.